ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. రోమీయులకు రాసిన పత్రిక 4:15. ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో రాజు చాలా మంచివాడు. ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ వాళ్ళు ఎలా జీవించాలో తెలియక కొన్నిసార్లు తప్పులు చేస్తున్నారు. అప్పుడు రాజు ఒక బుక్ రెడీ చేశాడు. దానిలో ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదని క్లియర్గా రాసి పెట్టాడు. అప్పుడు ప్రజలకు ఏది ఏంటి అని తెలిసి వచ్చింది. ఒకరోజు ఒక వ్యక్తి ఆ రూల్స్ గురించి తెలిసినా సరే వాటిని బ్రేక్ చేశాడు. అప్పుడు రాజు అతన్ని శిక్షించాడు. ఆ వ్యక్తి అనుకున్నాడు, రూల్స్ ఉన్నప్పుడు వాటిని అతిక్రమిస్తే శిక్ష తప్పదు అని. దేవుడు కూడా మన కోసం ధర్మశాస్త్రాన్ని రెడీ చేశారు, తప్పొప్పులు తెలుసుకోవడానికి. అయితే కేవలం ఈ ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్లే కాదు, వాటిని పాటిస్తూ దేవునిపై విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనం శిక్ష నుండి తప్పించుకోగలుగుతాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.